గారు, సంపంగి శ్రీనివాస్ గారు, మేము 5 సంవత్సరాలు గౌతమ్ లక్ష్మణ్ గారు వార్డు సంఘం సమావేశం ఫస్ట్ వార్షికంగా వారు ఉంటారండి. కడల సుబ్బారావు గారు ఎక్కడ ఉన్నారని సమావేశంలో వారు ఇవ్వలేను. నీ వలన జాతికి ఎంతో ఉపయోగపడుతుంది, నీవు ఎంతో చేస్తావని ఆయన దీవెనతో జరిగింది. వాళ్ళ దీవెన ప్రకారం ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన గీత కులాల నాయకులకి అందరికీ, అలాగే అప్పారి గిరి గారికి, సంపంగి శ్రీనివాస్ గారికి, మిగిలిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న విశాఖపట్నం గడ్డ మీద జరిగిన ఈ గీత ఉపకులాల మీటింగ్ వన సమారాధన అందరూ కలిసి ఇక్కడ నాయకులు సువర్ణ అక్షరాలతో లిఖించారు. అక్కడ ఐక్యత ఏంటనేది ఈ యొక్క వన సమారాధన ముఖ్య ఉద్దేశం ఐక్యతను చాటుకోవటం. ప్రతి చోట కూడా ఒక గ్యాప్ వచ్చింది. ఒక మీటింగ్ పెట్టడం, ఒక ఐక్యత చేయడం అనేది సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత అది ఎంత ఉపయోగిస్తుందో ఐక్యతని అంతే చెడగొడుతుంది కూడా. ఖాళీగా ఉంది కదా, ఏలు ఖాళీగా ఉంది కదా సెల్ అని చెప్పి రకరకాల నిజాల కన్నా అసత్యాల రాజ్యం వెళ్తూ ఉన్నాయి. మరి ఈ రోజున వాటినన్నింటినీ అధిగమించి ఆ రోజున గిరిగారు కానీ, సంపంగి శ్రీనివాస్ గారు కానీ, మిగిలిన ఇక్కడ ఉన్న అందరు సభ్యులు కూడా ఈ యొక్క 5,000 నుంచి 10,000 మందితో పెడదాం అనుకున్నది క్రమేపీ ఈ గీత ఉపకులాల్లో ఉన్న నాయకులందరూ కూడా చెయ్య కలిపి సుమారు 40,000 మంది దాటి అక్కడికి హాజరయ్యారంటే నిజంగా పండగ వాతావరణం అనేది అక్కడ సృష్టించారు. నిజంగా ఎవరు అక్కడ ప్రతి ఒక్క ఎమ్మెల్యే శాసనసభ్యులు అందరూ వచ్చారు. పల్లా శ్రీనివాస్ గారు వచ్చారు, ఎంపీ గారు వచ్చారు. అందరూ కూడా వచ్చి ఒకే మాట, విశాఖపట్నం గడ్డ మీద ఇలాంటి సభ పెట్టాలంటే చాలా గట్స్ ఉండాలని చెప్పేసి, అలాగే డేర్ టు డ్రీమ్ డేర్ టు అచీవ్ అని వీళ్ళు ధైర్యంగా ఆలోచించారు. 25,000 పైబడి వచ్చేలా కృషి చేద్దామని అంతే కష్టపడ్డారు, చాలా కేర్ తీసుకున్నారు. మరి దానికి ప్రతిఫలమే నిన్న జరిగిన సభకి 40,000 మంది హాజరవటం. అలాగే నిన్న అక్కడ హాజరైన జనాభా మరి వాళ్ళకు నమ్మకం, భరోసాని ఇచ్చారు కూడా. అందరూ కూడా నాయకులు కూడా అక్కడ మేము మీతో ఉంటాం, మీకు రాజకీయ చైతన్యం మీలో ఉంది, అలాగే రాజకీయ పదవులు రానున్న స్థానిక సంస్థల్లో మీ జనాభా రీత్యా మీకు ఇవ్వాల్సిన పదవులు మీకు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ అనేవి అవసరం. ఎందుకంటే గీత ఉపకులాల్లో రెక్కాడితే డొక్కాడిని బతుకులు ఎక్కువయ్యాయి. సో ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా, ఒక మీటింగ్ పెట్టుకోవాలన్నా సరే ఒక కమ్యూనిటీ హాల్ తీసుకోవాలంటే 1,00,000 నుంచి 3 లక్షలు అవుతున్న వైనం. ఏదైతే కొన్ని అర్జీలు ఇచ్చారో, నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చారో, మాకు ఇవి అవసరం, ఇలాంటి అధిగమించాలి మేమని, వాటిని కార్యరూపంలో పెట్టాలంటే ఇక్కడ ఒక కమిటీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ సంవత్సరం ఇదే టైంలో 1,00,000 మందితో మనం సభ పెట్టాలి అంటే ముఖ్యంగా మనం వదలవలసింది, అందరిలోని వదిలేయవలసింది ఈగో అనేది వదిలేయాలి. మనిషి అనేవాడు తప్పులు చేయడం సహజం. అది నేను మొన్న మీ అందరికీ తెలుసు 2 లక్షల మందితో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. చిన్న తప్పిదాలు జరుగుతాయి, ఒక్కొక్కరు ఓవర్లుక్ అవుతాం, స్టేజ్ మీద పిల్లలేం. అందుకని మనం మనిషివే కాబట్టి మనకి ఇక్కడ ఉన్నది కూడా మెదడే కాబట్టి ఒకే ఒక్క మెదడు. అక్కడ చిప్ కూడా వీక్ అయిపోతూ ఉంటుంది, ఈ పనులు ఒత్తిడి ఎక్కువ ఇదేవి. సో ఇక్కడ కూడా అలాగే జరిగి ఉండొచ్చు. చిన్న పొరపాట్లు జరిగినప్పుడు కమిటీ దగ్గరికి వచ్చి మమ్మల్ని విస్మరించారు, నేను ఇంత కష్టపడ్డానని చెప్పుకోవడంలో తప్పులేదు. దాన్ని ఇంకా మనకు చాలా టైం ఉంది, ఈలోగా
ఈలోపు మనందరం ఒక చోటు కూర్చుని ఒక కమిటీ వేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఆ కమిటీ నిరంతరం ఏ అయితే మనకి ఇవి కావాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చారో వాటిలన్నీ కార్యరూపంలో పెట్టే దిశగా మీ అందరూ తిరగవలసిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఇది క్లిక్ చేయటం వరకు ఒక బాధ్యత అయితే ఇక్కడ నుంచి మీ బాధ్యత 10 రెట్లు పెరిగింది. నా ప్రజల నమ్మకం వచ్చేది వీళ్ళు ఏదో చేస్తారో అక్కడ భోజనాల కోసం ఎవరో రాలే, కేవలం మన ఐక్యత ఏంటనేది చాటి చెప్పడం కోసం, మన ఔన్నత్యం కోసం వచ్చారు. దానికి 10 రెట్లు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇది మనం ఇలా ఉంటే ఏం జరుగుతుంది అనేది విశాఖపట్నంలో చూసాం. 5 కులాలు ఇలా ఉంటే ఎలా ఉంటుంది అనేది చూపించాం. అది ఈ కులం తక్కువ, ఆ కులం ఎక్కువ, ఈ కులం తక్కువ అని కాదు, అందరం కలిసి ఉంటామనే నినాదం ఇచ్చాం కాబట్టి అందరూ కలిసి వచ్చారు. కాబట్టి ఈ ఐక్యతను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. అలాగే కష్టంలో ఉన్న వాళ్ళని కూడా అక్కడ గ్రామస్తులతో పాటు మన నాయకులు కూడా ఇక్కడ ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ చదువుకునే సత్తా ఉండి ఆర్థిక స్తోమత లేక డిగ్రీ తర్వాత లేకపోతే ఎల్కేజీ నుంచో లేకపోతే తల్లిదండ్రులు లేని పిల్లలు రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి చదివించవలసిన బాధ్యత మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఏం సాధించాలనే చదివే లక్ష్యంగా మనం ఆ పిల్లల భావితరాల భవిష్యత్తుని తీర్చిదిద్దవలసిన అవసరం, మన గీత కులాల పిల్లల్ని చదివించవలసిన అవసరం మన అందరి మీద ఉందని తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి నా సహకారం పూర్తిగా ఉంటుందని తెలియజేసుకుంటూ, మరి ఈ ఒక అడుగు ఇద్దరు కలిపి ముందు ఒక అడుగు వేశారు అప్పర్గిరి గారు, శ్రీనివాస్ గారు. దానికి మరి మీ అందరూ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా తల చేయి వేశారు. అంటే ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు, స్టేజ్ మీద కింద ఉన్న వాళ్ళు తక్కువ అని కాదు. అంటే ఇప్పటికే స్టేజ్ ఫిల్ అయిపోయింది. సో ఇక్కడ అందరి కష్టం, సమిష్టి కష్టంతోనే మనం ఇది సాధించాం. మామూలుగా ఈ జిల్లాలో తూర్పుగోదావరి కానీ పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆధిపత్య కులం కొద్ది గీత కులాల్లో చెట్టి ప్రజలు ఉంటారు కాబట్టి అక్కడ మీటింగ్ వేయటం అనేది కొద్ది ఈజీగా ఉంటుంది, విలేజ్లు వ్యవహారం. కాబట్టి ఇక్కడ టౌన్లో పెట్టారు. తెల్లవారు లేస్తే ఎవరి పనులు వాళ్ళవి, మెకానికల్ లైఫ్ అయినప్పటికీ వాటిని అధిగమించి ఇక్కడ మీరు ఖాళీ చేసుకుని ఇతరులను ఆహ్వానించి ఇదంతా. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే ఇలా కలిసి ఉన్నప్పుడు నేను చెప్పాను, ఖాళీగా ఉండి ఇంత పొల తీసుకుని కొలుక్కుంటా కూర్చుంటారు, ఈ వీడియోలు చూస్తాయి. విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు అడుగులు వాళ్ళు వేస్తూ ఉంటారు. ఏదో పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, వాట్సాప్ గ్రూపుల్లో 40 లక్షలు వచ్చిందంట, 20 లక్షలు ఖర్చు పెట్టి 20 లక్షలు గిరిగారి శ్రీనివాస్ గారు దాచిచ్చారంటారు. ఆల్రెడీ ఇద్దరికీ కూడా చాలా లోతుగా ఉంటుంది. అయితే దానికి అవన్నీ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు అవన్నీ అధిగమించాలి. ఇప్పుడు వరకు మీరు చేశారు కొన్ని వాట్సాప్ గ్రూపులు కానీ ఫేస్బుక్లు కానీ చూసే పని మీరు వదిలేయాలి. కొన్ని చేసే విమర్శల్లో ఏదైనా న్యాయం ఉందంటే ఖచ్చితంగా విమర్శలు స్వీకరించవలసిన పరిస్థితి మన మీద ఉంటుంది. ఇంకా అవసరం లేని విమర్శలు ఉండేటప్పటికీ అవి పక్కన పెట్టకపోతే మానసిక రోగులం అయిపోతాం మనం. నాకు అంతే, నేనేమైనా చేయాలి మంచి అనుకున్నప్పుడు కూడానే ఉంటారు శత్రువులు. దుప్పడేసేవారు, దుప్పడేసి గట్టి కొడేసేవారు, దుప్పడు తీసుకుని చూసుకునేలాగా మళ్ళీ వాళ్ళు వచ్చి భుజం మీద చేసేవారు. కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి, మనం అధిగమించాలి. ఇప్పుడు మన 10 రెట్లు బాధ్యత పెరిగింది. ఈ బాధ్యత పెరిగిన దాని మీద ప్రతి నెల ఒక రోజు మీటింగ్ అని ఆ మీటింగ్ పెట్టాలి. అలాగే ఇక్కడ కార్యవర్గం ఎన్నుకుంటున్నప్పుడు ఒకళ్ళు ప్రెసిడెంట్ ఉంటారు, ఒకళ్ళు ప్రధాన కార్యదర్శి ఉంటారు, ఒకరు గౌరవ అధ్యక్షులు ఉంటారు. నా ఉద్దేశం అయితే కరెక్ట్గా మీటింగ్ ఇప్పుడు మీటింగ్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి సంవత్సరం, తర్వాత సంవత్సరం ఒకరు, ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క ప్రెసిడెంట్ ఒక్కొక్క కులం నుంచి అయితే ఇక్కడ ఆధిపత్య కులాలు ఏమున్నాయో చూసుకుని జనాభా రీత్యా దాన్ని మరి కంటిన్యూ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎవరి పేరైనా రాయలేదంటే అది తెలుసుకున్న తర్వాత వచ్చి ఆ కార్యవర్గంలో మీరు చోటు చేసిన పాల్గొని అందులో భాగస్వాములు అవ్వండి తప్ప దీన్ని కాంట్రవర్సీ చేయొద్దు దయచేసి. ఇప్పుడిప్పుడే
40,000 మందితో సభ జరిగిందంటే స్టార్టింగ్ కూడా నేను అమలాపురంలో పెట్టినప్పుడు 50,000 మందితో జరిగింది. ఆటోమేటిక్గా అయ్యో చాలామంది అయ్యో ఇంతమంది వస్తారని తెలీదు, మేము కూడా వస్తామనే భావం తెలియదు. తర్వాత 1,00,000 వచ్చారు. 1,00,000 వచ్చిన తర్వాత కూడా అయ్యో మేము మిస్ అయ్యాం, దూరం ఎందుకులే అని తర్వాత సంవత్సరం 1,50,000 అయింది. 4వ సంవత్సరం 2,00,000 అయింది. సో ఇది కూడా 1,00,000 మందితో రాబోయే కాలంలో 1,00,000 మందితో గీతోపకులాల సోదరమణులతో ఒక గీతోపకులాల గర్జన సింహ గర్జన పెట్టాలని చెప్పి నిర్ణయించాం. కాబట్టి ఈ రోజు నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్. ఈ రోజు నుంచే దిశగా మనం అడుగులు వేయాలి. మనం పిలుపుల కోసం వెళ్ళాం, ఈసారి ఏమైనా కష్టాలు ఉన్నాయేమో అని తెలుసుకోవడం కోసం కూడా వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. మేము మా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు కష్టాలు తెలుసుకోవడానికనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారు. తద్వారా వాళ్ళలో చైతన్యం పెరుగుతుంది, చైతన్యం పెంచాలి. మన భావితరాల పిల్లలకు కూడా పెద్దలు ఉన్నారు, మన పెద్దలు ఏం జరిగితే మనం చదివించడానికి కానీ మన కష్టాల్లో ఉన్నప్పుడు కానీ మన పెద్దలు ఉన్నారనే భరోసాని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అలాగే కార్యవర్గం ఎన్నికలో కొన్ని సమస్యలు వస్తాయి, అన్ని అధిగమించాలి. ఇప్పుడు కలిసి ఉన్నాం కదా, ఇప్పుడు కార్యవర్గం ఎందుకు గొడవలు అవుతాయి అనుకుంటే ఇప్పటికీ అలాగే ఉన్నాం. కాబట్టి కార్యవర్గాన్ని ఎన్నుకోవాలి. కార్యవర్గం ఎన్నుకున్న తర్వాత మళ్ళీ దాని ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని బహుశా మీకు మహా అయితే ఒక నెల రోజులు వ్యవధిలో దాన్ని కూడా పెట్టి ఘనంగా భారీగా పెట్టద్దు. మనం ఇదే హాల్లో మనం స్టార్ట్ చేసాం కాబట్టి మళ్ళీ ఇదే హాల్లో కనీసం ఒక 1000 మందితో అన్నా సరే మనం ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రమాణ కార్యక్రమం పెట్టుకుందాం. దానికి మీరు ఎప్పుడు పిలిచినా సరే నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనకి మన నాయకులు ఇక్కడ ఉన్న అందరికీ కష్టపడ్డాం. నేను పేరు పలకలేకపోయాను కానీ ఇక్కడ అందరూ కష్టపడ్డారు కాబట్టి ఈ చేతులు ఇలా వచ్చినాయి. ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఏళ్ళు కూడా ఇలా లేచిలాగా చూడకూడదు, మనం ఎలాగే ఉండాలి. దానికి మనందరం కూడా మన ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఎవరన్నా గమ్మున అబ్బే మనం పట్టించుకోవట్లేదు, మన కుల వాళ్ళని తక్కువగా చూస్తున్నారన్న భావం కలిగినప్పుడు కూర్చుని ఎడ్యుకేట్ చేద్దాం. ఆడిపోయినంత మాత్రం 10 మంది పోతారని వదిలేద్దాం అనుకోకుండా, ఎందుకంటే ఆడు విశ్వవృక్షంగా పెరిగి మొక్క అవుతారు. విమర్శించి పెద్దోళ్ళు అవుదామని కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి విమర్శలు సహజం, విమర్శలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి, లేకపోతే ఒక చౌవంపడి వదిలేయవలసిన పరిస్థితి కూడా ఉంటాయి కొన్ని. కాబట్టి ఏదేమన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెద్దలకి, అలాగే సహకరించిన శాసనసభ్యులకి, పల్లా శ్రీనివాస్ గారికి, ఎంపీ గారికి, అలాగే ఇక్కడున్న సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు ఉంచి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనం సాధించింది కొంత మాత్రమే, సాధించవలసింది ఇంకా ఉంది. ఇంకా ఉన్న దాంట్లో అందరూ భాగస్వాములు అవ్వాలని, ఈ కార్యవర్గం ఎన్నుకోవాలని, మళ్ళీ ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని పెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ పేరు పేరున నమస్కారం.